పెద్దలు అప్పటి నుంచి ఎదురు చూస్తున్నా మన యువకుడు మీ అందరూ తెలుసు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చేసుకున్నాం. ఇలా నార్సింగ్ కోకపేట బంగం మంచిగా పోతుంటే రాత్రి పూట మనం దుబాయ్ ఉన్నామా అమెరికాలో ఉండదు అనిపిస్తుంది. అక్కడ పోయినప్పుడల్లా మన కేటీఆర్ అనే వస్తుంటుంది. నిజంగా కూడా ఇలా శంషాబాద్ బ్రిడ్జిలు కట్టుకున్నాం, పెళ్లి బ్రిడ్జిలు కట్టుకున్నాం, బాదర్పూర బ్రిడ్జిలు కట్టుకున్నాం. ఇవన్నీ ఒకసారి ఆలోచించండి తమ్ముళ్ళు. మీరందరూ కూడా అన్న పెద్దలు కేటీఆర్ అన్న గారు మాట్లాడతారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అక్కడ చెట్టు కింది వాళ్ళు చేయలేమైన జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. గౌరవనీయులు పెద్దలు చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ గారు ప్రతిపాదించి ఈరోజు మీ దగ్గరికి పంపితే మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమతో మే 13 తర్వాత కాబోయే చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అన్న కాసాని జ్ఞానేశ్వర్ గారికి, గౌరవనీయులైన పెద్దలు మాజీ మంత్రి, మరి రోజు మీ అందరికీ చేవెళ్ళ చెల్లెమ్మగా సుపరిచితురాలైన మా అక్క, మా ఆడబిడ్డ గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు సోదరులు అన్న ప్రకాష్ గౌడ్ గారు, గౌరవనీయులు శేర్లింగంపల్లి శాసనసభ్యులు అన్న పెద్దలు శ్రీ ఆరికపూడి గాంధీ గారు, గౌరవనీయులైన చేవెళ్ళ శాసనసభ్యులు అన్న శ్రీ కాళీ యాదవ్ గారు, గౌరవనీయులు వికారాబాద్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతిక ఆనంద్ గారు, పరిగి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు, తాండూర్ మాజీ శాసనసభ్యులు తమ్ముడు యువకుడు ఉత్సాహవంతులైన రోహిత్ రెడ్డి గారు, పైలట్ రోహిత్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యురాలు మనందరికీ సుపరిచితులైన అక్క శ్రీమతి సురభి రాణీదేవి గారు, మరొక ఎమ్మెల్సీ గారు పెద్దలు గౌరవనీయులైన శ్రీ దయానంద్ గుప్తా గారు, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన పెద్దలందరికీ, వేదిక ముందు ఎండలు కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి జ్ఞానేశ్వరన్నను ఆశీర్వదించడానికి విచ్చేసిన మా గులాబీ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎండాని సాకులు వెతకకుండా మరి రోజు జ్ఞానేశ్వరన్న గెలవాలి, మళ్ళొక్కసారి రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరాలి అనే ఉద్దేశంతో మీరందరూ తరలి వచ్చినారు. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, రానున్న రోజుల్లో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉండే 17 పార్లమెంట్ సీట్లకు గాను ఒక 10-12 పార్లమెంట్ సీట్లు కనుక మనం గెలుచుకున్నట్టయితే ఎంతో కాలం లేదు, మళ్ళీ తిరిగి మన పార్టీయే మళ్ళీ రాష్ట్రంలో కూడా గులాబీ జెండా ఎగరేసేది ఖాయమనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేశ రాజకీయాలు మీరు ఒక్కసారి చూస్తే ఇవాళ బయటికి ఏం చెప్పినా మోడీ గారికి కానీ ఎన్డీఏకి కానీ 400 సీట్లు కాదు కదా, 200-220 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవాళ చూస్తా ఉంటే 150-200 మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి. ఎందుకు గెలవాలి బీఆర్ఎస్, ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్లో అంటే, మీరు చిన్న 10-12 సీట్లు మాకు అప్పచెప్తే రేపటి రోజున అటు ఎన్డీఏ ఇటు యూపీఏ ఇద్దరు వచ్చి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి అన్న దండం పెడతాం, మీ తెలంగాణకు ఏం కావాలంటే చేస్తాం, మీరు దయచేసి నాకు మద్దతు ఇవ్వండి అని వాళ్ళే మన దగ్గరికి వచ్చే పరిస్థితి రావాలంటే మన ఎంపీలు ఉండాలి, గట్టి గొట్లాటోళ్ళు ఉండాలి. వాళ్ళ చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. నేను ఎవరెవరికి మధ్యన జరుగుతున్నది పోటీ. నిన్న మొన్నటి దాకా ఇక్కడ ఉండి, నిన్న మొన్నటి దాకా మీరు గెలిచి నిన్న మొన్నటి దాకా కేసీఆర్ గారు అవకాశాలు ఇస్తే అవకాశాలు వాడుకొని మంత్రి పదవులు అనుభవించి, ఎంపీ పదవులు అనుభవించి, ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మీ దయతో, మీరు వేసిన ఓట్లతో, వేపించిన ఓట్లతో గెలిచిన వాళ్ళు ఈరోజు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు తల్లి లాంటి అమ్మకు, ఇవాళ అమ్మ లాంటి పార్టీకి మోసం చేసిన రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇవాళ పార్టీకి కొంత కష్టకాలం రాగానే అధికారం పోయిందో లేదో వెంటనే జారుకునే ఎవరైతే తిరిగి పండులున్నారో తప్పకుండా వాళ్లకు బుద్ధి చెప్పాలి. బలహీన వర్గాలందరినీ 93 కులాల బలహీన వర్గాలను ఐక్యం చేసిన బాహుబలి మన అన్న కాసాని జ్ఞానేశ్వర్ అన్న. మొన్న చేవెళ్ళ సభ నేను చూస్తా ఉంటే టీవీలో, ఆ రోజు మా స్వామి గౌరమ్మ ఒక మాట అన్నాడు, మేము జనాభాలో 85-90% ఉన్న మేము బలహీనులం ఎట్లయితాం,
బలహీన వర్గాలం ఎట్లయితాం, రేపు మా దమ్మెంలో చూపెడతాం చేవెళ్లలో అనే మాట మొన్న మన స్వామి గౌడని చెప్తా ఉంటే నేను చూసిన. నేను మిత్రులందరినీ ఒక్కటే కోరుతున్నా, ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు అంటే బలహీన వర్గాలకు అవకాశం ఇస్తే గెలువరేమో అనే అపవాదు పెట్టే ప్రయత్నం చేస్తారు. మరి ఇవాళ ఒక బలమైన నాయకుడు, బలహీన వర్గాల నాయకుడు కాదు, బలమైన నాయకుడు, బలహీన వర్గాలకు గొంతుకై నిలబడ్డ నాయకుడు చేవెళ్ల పార్లమెంటులో మీ ముందుకు కేసీఆర్ గారు పంపిస్తే కాసాని జ్ఞానేశ్వర్ గారు వచ్చిండ్రు. మరి బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలి అనే మాట, అనే డిమాండ్ ఏదైతున్నదో అది నెరవేరాలి అంటే అవకాశం వచ్చిన ప్రతిసారి దాన్ని అందిపుచ్చుకోవాలి, గెలిపించి మన సత్తా మన దమ్మెందో చెప్పి చూపెట్టాలన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకొక మాట కూడా ఆలోచించమని కోరుతున్నాను. ఇన్నటి వరకు, ఈ రోజు వరకు చేవెళ్ల పార్లమెంటులో మొట్టమొదటి బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటి బీసీ అభ్యర్థి ప్రధాన పార్టీల నుంచి. మీరు ఆనాడు మొట్టమొదటిసారి చేవెళ్ల పార్లమెంట్లో జయపాల్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినారు, తర్వాత విశ్వేశ్వర రెడ్డిని గెలిపించినారు, తర్వాత మొన్న రంజిత్ రెడ్డిని గెలిపించినారు. ఈ రోజు మనందరం కూడా ఎవరైనా కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరం ఒకటేగా ఈ యొక్క కాసాని జ్ఞానేశ్వర్ గారు ఓటేసి బ్రహ్మాండంతో గెలిపించుకుందామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంబులెన్స్ లేని కొన్ని జరగండి మీ అందరితో ప్రార్థించేది ఒకటే. నాకు 30 రోజులు ఎండలు బాగున్నాయి, ఇబ్బంది ఉన్నది, కానీ మనం ప్రజల దగ్గర పోవాలి, అడగాలి. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాటలు ప్రజలకు గుర్తు చేయాలి, అడగాలి. రైతులని ఏమైంది, 2 లక్షల రుణమాఫీ అయిపోయిందా అని అడగాలి. 10,000 వేలు ఇస్తా ఉన్నావు, ఎక్కడ పోయింది నీ 15 వేలు అని అడగాలి. 9 ఆ జెండాలంటే కొద్దిగా దించుంటాను. చెప్పిన మాట, పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు కాదు బంగారం ఇచ్చిన మాట గుర్తు చేయాలి. ముసలిళ్లకు 4,000 రూపాయలు ఇస్తా 100 రోజుల్లో అని చెప్పిన మాట గుర్తు చేయాలి. మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తా 100 రోజుల్లో అని చెప్పిన మాట యాद చేయాలి. ఒకటే రెండు కాదు, ఎన్నో మాటలు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజలను మోసం చేసి ఇవాళ మళ్ళొక్కసారి తిరిగి మోసం చేయడానికి వస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మీరందరూ బాహుబలి సినిమా చూసిరా? బాహుబలి పార్ట్ 1 చూసిండ్రా? పార్ట్ 2 కూడా చూసిరా లేదా? చూసారు. ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి మోసం పార్ట్ 1 అయిపోయింది. మోసం పార్ట్ 1 ఏంటిది? అసెంబ్లీ ఎలక్షన్లకు ముందేమో డిసెంబర్ 9 రుణమాఫీ అయిపోయింది, ఉరుక్కుంటూ తెచ్చుకొని 2 లక్షలు అని చెప్పిండు. ఇప్పుడు మోసం పార్ట్ 2 సీక్వెల్ నడుస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక రాగానే మళ్ళా కొత్త కథ తెచ్చుకున్నాడు. 15 ఆగస్టుకు చెప్తా నేను అంటాను రేవంత్ రెడ్డి. మోసపోదామా మళ్ళొక్కసారి? ఒకసారి మోసపోయింది చాలుగా. అందుకే రైతన్నులకు యాడ్ చేయాలి, చెప్పాలి. ఒకసారి మోసపోతే మోసం చేసినోడిని తప్పవుతుంది. రెండోసారి మోసపోతే ఎవరైతే రెండోసారి కూడా నమ్మిందో వాళ్ళని తప్పవుతుంది అనే మాట తప్పకుండా యాడ్ చేయాలి. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కానీ బీజేపీ కానీ ఒక్కసారి ఆలోచించండి, ఏం జరిగింది ఈ దేశానికి వీళ్ళ వల్ల ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒక దిక్కేమో 100 రోజుల అబద్ధం, మరొక దిక్కేమో 10 ఏళ్ల నిజం మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. కేసీఆర్ 12 లక్షల మందికి చేసిన ఆడపిల్లలకు చేసిన పెళ్లిళ్ళు మీ కళ్ళ ముందే ఉన్నాయి. 14 లక్షల మంది ఆడబిడ్డలకు ఇచ్చిన కేసీఆర్ తిట్లు మీద కళ్ళ ముంగట్నే ఉన్నాయి. 46 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇచ్చి 200 నుంచి 2,000 రూపాయలు చేసింది కూడా మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. ఇట్లా చెప్పుకోబోతే ఎన్నో కార్యక్రమాలు 10 ఏళ్లలో మనం చేసుకున్నాం. హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నాం. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మా కాళీ యాదవ్ గారి నియోజకవర్గంలో షాబాద్ లో బ్రహ్మాండమైన పరిశ్రమలను కూడా నెలకొల్పుకున్నాం. వికారాబాద్ ను జిల్లా చేసుకున్నాం. వికారాబాద్ లో ఇవాళ కలెక్టర్ ఎప్పటి నుంచో వికారాబాద్ ప్రజల కళని దాన్ని నెరవేర్చింది కేసీఆర్ గారు. ఇక్కడ ఉండే గిరిజన సోదరులు ఎంతో మంది ఎన్నిటి నుంచి అడుగుతున్నారు మా తాండాల మా రాజ్యం ఉండాలని, దాన్ని కూడా నెరవేర్చింది కేసీఆర్.
ఇక్కడ నేను చెప్పమంటే ఇంకో గంట సేపు చెప్తా కానీ ఎండ బాగున్నది, మీరు కూడా బేజారవుతారు, ఎక్కువసేపు చెప్తా. ఇంకొక మాట కూడా మా యాదవ్ యాడ్ చేస్తున్నాడు. 111 కూడా అందరు చెప్పిన వాళ్ళు కానీ ఆఖరికి ఎత్తేసింది కేసీఆర్ అనే మాట యాడ్ చేయమని చెప్పి మా యాదవ్ గారు చెప్తా ఉన్నారు. ఒక 111 ఒక మంచినీళ్ళు ఇచ్చుడు, రైతులకు రైతు బంధు ఇచ్చుడు కాదు, చెప్తే ఇంకో గంట చెప్పొచ్చు. అదే ఈరోజు బీజేపీలు తిరుగుతున్నారు. ఏం చేసిండ్రు ఆయన? 10 ఏళ్ళు మీరు ప్రభుత్వంలో ఉండి దేశానికి ఏం చేసిండ్రు, తెలంగాణకి ఏం చేసిండ్రు, మా చేవళ్ళకి ఏం చేసింది చెప్పి ఓటు అడగవయ్యా అంటే చెప్పేటందుకు ఏం లేదు. వాళ్ళనే ఒకటి జై శ్రీరామ్, ఏమనంటే జై శ్రీరామ్ తప్ప ఇంకేం లేదు. ఏం చేసిండు మోడీ గారు, ఏం చేసిండు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మా చేవళ్లకు, మా తెలంగాణకు ఒక్క కళాశాల ఇచ్చినవా, ఒక్క పాఠశాల పెట్టినవా, ఒక్క గుడికి పైసలు ఇచ్చినవా, లేదా ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినవా అంటే చెప్పే ముఖం లేదు. కానీ జై శ్రీరామ్, శ్రీరాముతో మనకు పంచాయతీ లేదు. రాముడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. శ్రీరాముడు అందరి వాడు, అందరికీ దేవుడే. శ్రీరాముడు రేపు బీజేపీ ఓడిపోయినట్టు కూడా రాముడు మంచిగానే ఉంటాడు, రామునికి ఏం కాదు. రామునికి ఏమి కాదు, బీజేపీ ఓడిపోయినా రామునికి ఏం ఫరక్ పడదు. నేను మిమ్మల్ని దండం పెట్టుకోలేదు ఒకటే, మతం పేరుతో రాజకీయం చేయడం, మతం అడ్డం పెట్టుకొని ఇవాళ ఓట్లు దండుకొని ఎంపీలుగా గెలవాలనే ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి కూడా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎవరైతే తరలి వచ్చిందో మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా, ఆలోచించండి. మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2014లో సిలిండర్ ధర ఎంత? 400. ఈరోజు ఎంత సిలిండర్ ధర? 1200. మోడీ గారు ఆనాడు 2014లో భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు మన దగ్గర డీజిల్, పెట్రోల్ దొరకదు, మన దగ్గర ముడి చమురు దొరకదు. భారతదేశంలో ముడి చమురు మనం బయట దేశాలకు వెళ్ళి తెచ్చుకుంటాం. క్రూడ్ ఆయిల్ ధర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు ఒక్క బ్యారెల్ కు $100 ఉండే 10 ఏళ్ల కిందట. ఇవాళ ఒక్క బ్యారెల్ ధర $16 తగ్గింది, $84 అయ్యింది. 10 ఏళ్లలో క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే ఆ క్రూడ్ ఆయిల్ నుంచి ఉత్పత్తి అయ్యే డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గాలనా పెరగాలనా? తగ్గాల. మరి తగ్గినాయా పెరిగినాయా? ఒక ఆయన అంటాడు మరి బండి సంజయ్ అని, మోడీ దేవుడు అన్నా దేవుడు అంటాడు. ఎవరికి దేవుడు? 70 రూపాయల పెట్రోలు 110 రూపాయలు చేసినందుకు మా తమ్ముళ్లకు దేవుడా? 60 రూపాయల డీజిల్ 95 రూపాయలు చేసి అందరు కొంపలు పుచ్చుకున్నందుకు రైతులకు దేవుడా? లేదా సరుకు రవాణా ఛార్జీలు పెంచి పప్పు పిరం చేసి, ఉప్పు పిరం చేసి, నూనె పిరం చేసి, చింతపండు పిరం చేసి బతుకులాగం చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడా? ఎవలకు దేవుడు? అది చెప్పమంటే చెప్పాడు. కానీ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటే నేను మీ అందరికి ఒకటే ప్రార్థిస్తా ఉన్నా, శ్రీరాముడిని మొక్కుదాం, శ్రీరాముడికి మొక్కుదాం. ఏం తప్పులేదు, దేవుడు ఆయన. కానీ ఏమీ చేయని బీజేపీని, తెలంగాణకు నయా పైసా పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం, ఓట్లతోనే బుద్ధి చెప్పుదామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను నిన్న ఆలోచించమని కోరుతున్నా. చేవెళ్ల ప్రాంతానికి, చేవెళ్ల పార్లమెంటుకు కృష్ణా నీళ్లు రావాలి. కృష్ణా నీళ్లలో మన వాటా తేల్చమని చెప్పి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 10 ఏళ్ల నుంచి అడుగుతా ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని వాటా తేల్చలేదు, నీటి చుక్క కూడా పంచలేదు. అదేవిధంగా జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వండి, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి దాంతో వేగంగా పూర్తి చేసుకుంటామంటే నీళ్లు వంచలేదు, వాటా ఇయ్యలేదు. కనీసం జాతీయ ప్రాజెక్టు హోదా కూడా ఇవ్వకుండా సతాయించినాడు ఇదే బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లకెళ్ళి. ఏం ముఖం పెట్టుకొని చేవేళ్లలో ఇలా ఓట్లు అడుగుతున్నారు విశ్వేశ్వర రెడ్డి అనే మాట నేను అడుగుతా ఉన్నా. आखिर में मैं यही बोलना चाहता हूं, हमारे जितने भी भाई बहन हैं, आप तमाम भाइयों से बहनों से एक ही गुजारिश करना चाहता हूं, अगर तेलंगाना में आज अगर बीजेपी को रोकने का किसी में दम है तो सिर्फ और सिर्फ केसीआर साहब में और बीआरएस पार्टी में है। अभी हाल ही में जो असेंबली इलेक्शन हुआ, आप सोचिए 1 मिनट के लिए, किसने हराया बंडी संजय को? किसने हराया बंडी संजय को? बीआरएस। किसने हराया धर्मपुरी अरविंद को? किसने हराया ईटेला राजेंद्र को? किसने हराया रघुनंदन राव को? किसने हराया स्वयं बापूराव को? और किसने डराया किशन रेड्डी को कि वो कंटेस्ट भी नहीं करे? बीआरएस। अगर किसी में दम है बीजेपी को रोकने का तो सिर्फ और सिर्फ बीआरएस में है। చేవెళ్ల కాంగ్రెస్ పని ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడైతే రంజిత్ రెడ్డి అన్నది వచ్చిందో తనుకునుడు గుద్దుకునుడు మోపైంది. 3వ స్థానానికి పరిమితం అవుతుంది కాంగ్రెస్ పార్టీ. యాది పెట్టుకోండి ఇది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మంచోళ్ళు, ద్రోహులకు బుద్ధి చెప్తారు.
అమ్మను మోసం చేసిన, అమ్మ లాంటి పార్టీని మోసం చేసిన రంజిత్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. బలహీన వర్గాలందరికీ బలమైన గొంతుగా 25 ఏళ్లుగా మీ అందరికీ సుపరిచితుడైన కాసాని జ్ఞానేశ్వరరావుని గెలిపించుకుందాం. మీరొక్క 8-10 సీట్లు మాకు అప్పచెప్తే ఢిల్లీని మళ్ళొక్కసారి కేసీఆర్ గారు ఆటాడిచ్చే రోజు మళ్ళా తొందరలోనే వస్తుందనే మాట మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, దయచేసి మిమ్మల్ని నేను కోరేది 13 తారీఖు వరకు కష్టపడదాం. ఎండ ఉంది నాకు ఎరికే, కష్టపడదాం, తెలిసిన వాళ్ళకి చెబుదాం. బలహీన వర్గాల ముద్దు బిడ్డ జ్ఞానేశ్వరన్నకు సంబంధించిన కారు గుర్తు మీద ఓటేసి బంపర్ మెజారిటీతో గెలిపించుకుందాం. చేవేళ్లలో మళ్ళీ రాబోయే రోజుల్లో కలుసుకుందామని చెప్పి తెలియజేస్తూ, నాకు ఇంకా 2-3 మీటింగ్లు ఉన్నాయి, మీకు కూడా ఎండగొడతానని తెలుసు, అందుకే మళ్ళా కలుసుకుందాం. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ. हेलो हेलो